ఫ్లై ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నదు చెరువుల మొత్తం జల్లెడి పట్టి దాన్ని ఒక పైనుంచి మొత్తం ఫోటోలు తీసి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేది సాఫ్ట్ కాపీలు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ కాపీలు హార్డ్ కాపీలు రెండు తయారు చేసి అట్టిపెట్టిన దాని ప్రకారం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఇవన్నీ వేస్ట్ ఇదంతా దొంగ చట్టం అని చెప్పని లేదా దొంగ లెక్కలని పక్కన పారేశారా మీరు? పారేయలేదుగా. బంగారంలాగా దాన్ని సంపదలాగా మూట కట్టుకుని దాన్నే వాడుతున్నారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నలుచెరుగుల 17,000 రెవెన్యూ గ్రామాల్లో పైచిలుకున్నటువంటి రెవెన్యూ గ్రామాల్లో జరిగినటువంటి డ్రోన్ ఫ్లై డేటా గాని లేదా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఓఆర్ఐ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ద్వారా వచ్చినటువంటి సాఫ్ట్ కాపీలు గాని లేదా హార్డ్ కాపీలను గాని అయ్యే వాడుతున్నారా వాడతలేదా? దాని తర్వాత గ్రామ సభ కండక్ట్ చేస్తున్నారా? మాకులాగా మీరు చేయట్లేదా? మేము గ్రామ సభ కండక్ట్ చేశాం, డ్రోన్ ఫ్లై చేశాం, నెక్స్ట్ స్టెప్ లో ఓఆర్ఐ చేశాం, ఓఆర్ఐ అయిన తర్వాత గ్రామ సభ కండక్ట్ చేశాం. గ్రామ సభ కండక్ట్ చేసి రైతులందరికీ అయ్యా కొత్త సర్వే సిస్టమ్ వచ్చింది, సర్వే ఇలా జరుగుతుంది అని చెప్పి అందరికీ చెప్పి ఏదైతే ఓఆర్ఐలో వచ్చినటువంటి సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీని రెండూ తీసుకుని పొలాల మీదకి వెళ్ళి అసలు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేదాకా అసలు సర్వేలు ఎక్కడున్నారు ఆంధ్ర రాష్ట్రంలో? 2 గ్రామాలకి 3 గ్రామాలకి 4 గ్రామాలకి విఆర్ఓ ఉండేవాడు. సర్వేర్ సంగతి దేవుడెరుగు. మండలానికి ఒక సర్వేర్ ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలానికి అసలు సర్వేర్ ఉన్నాడా? మండలానికి ఒక సర్వేరే లేడు. 2 మండలాలకు 3 మండలాలకు కలిపి ఒక సర్వేర్ ఉండేవాడు. కానీ జగన్ ఎక్కిన తర్వాత కదా ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ వచ్చాడు. విలేజ్ లెవెల్లో సర్వేర్ ఎవడు అపాయింట్ చేశాడు? ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ఇవాళ జబ్బలు జరుపుకుని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా. క్రెడిట్ చోరీ అసలు నీ క్రెడిట్ ఎక్కడుంది చోరీ చేయటానికి మేము అన్నారు. క్రెడిట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డ్రోన్ ఫ్లై డేటా ఓఆర్ఐ డేటా దాని మీదే కదా ఆధారపడి మీరు ఇవాళ సర్వే బతుకుతున్నది. మీ సర్వే చేస్తున్నాడు ఎవడు? విలేజ్ కు ఒక విఆర్ఓ, రెవెన్యూ విలేజ్ కు ఒక విఆర్ఓ అపాయింట్ చేసింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సర్వేర్ని గ్రామ సర్వేర్ని ఇంతమందిని 1000 మందిని అపాయింట్ చేసిన రిక్రూట్ చేసినట్టు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి వాళ్ళనే వాడుకుంటున్నావు కదా. జగన్ గారి డేటా వాడుకుంటావు, జగన్ గారి ఓఆర్ఐ డేటా వాడుకుంటావు, జగన్ గారి డ్రోన్ ఫ్లై డేటా వాడుకుంటావు, జగన్ గారు రిక్రూట్ చేసిన సర్వేలను వాడుకుంటావు, జగన్ గారు రిక్రూట్ చేసిన విఆర్ఓలను వాడుకుంటావు. క్రెడిట్ చోరీ కాదంటారు. మరి ఎవరిది క్రెడిట్? ఈ క్రెడిట్ ఎవరిది? ఇది చోరీ కాదా? గ్రామ సభ పెట్టిన తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఫీల్డ్ లెవెల్లో అంటే భూమి మీద వాస్తవ పరీక్ష. గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఏం చేస్తారు? దాంట్లో ఓఆర్ఐ డేటాని, వెబ్లాండ్ డేటాని, ఆర్ఎస్ఆర్ దాఖలాని, ఆర్ఎస్ఆర్ డేటాని, డాక్యుమెంట్స్ ని, రైతు డాక్యుమెంట్స్ ని గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేదే ఈ ట్రూతింగ్, గ్రౌండ్ ట్రూతింగ్ అనేది. దాన్ని అంటే రైతులకు మీరేం చెప్పారు? ఎవరికి చెప్పలేదు రైతులు అంటే ఎంత విషం చిమ్ముతున్నావో. రైతులకు ఎవరికి చెప్పకుండా కొలిచేశారు, పాస్ పుస్తకాలు ఇచ్చేశారని చెప్తున్నావు. రైతు అనుమతి లేకుండా అని చెప్తున్నావు. ఇన్ని గ్రౌండ్ డేటా గ్రౌండ్ ట్రూత్నింగ్ చేసిన తర్వాత దాంట్లో ఒకవేళ కోర్టు కేసులుంటే దాంట్లోనే అది కింద సబ్ కోర్టు దావా అయితే ఓఎస్ నంబరు, లేదా అది హైకోర్టులో అయితే రిట్ పిటిషన్ నంబరు, ఇదిగో దీంట్లో ఈ కోర్టు కేసులు ఉన్నాయి అని చెప్పని రిజిస్టర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు అదే పనిలో ఉన్నారు కదా. తర్వాత 9/2 నోటీసు, రైతుకి 9/2 నోటీస్ ఇచ్చి అయ్యా మేము గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్తే ఇదిగో ఇలా ఉన్నాయి. ప్రతి రైతుకి
ఎక్కడ సర్వే జరిగితే మీకు సెంటు ఉంటే సెంటు, పావెకరం ఉంటే పావెకరం,